అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి. తన మీద వచ్చిన ఆరోపణలు అవాస్తవాలంటూ కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. నానమ్మ అనారోగ్యంతో సొంతూరు ఊళ్లపాలెం వచ్చారని కూడా కృష్ణారెడ్డి చెప్పారు. ఎక్కడికి పారిపోలేదని ట్రైనీ ఐపీఎస్ తేల్చి చెప్పారు. న్యాయ పోలీస్ వ్యవస్థల మీద నమ్మకంతోనే విచారణకు హాజరవుతారని కూడా ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్నారు. కేసు కోర్టులో ఉన్నందున ఎక్కువ విషయాలు చెప్పలేకపోతున్నానని కూడా కృష్ణారెడ్డి చెప్పారు. నేను నిర్దోషిని, నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా అంటూ కూడా కృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చానంటూ చెప్పారు ఆయన. నా శాశ్వత చిరునామా ఊళ్లపాలెంకు ఎలాంటి నోటీసులు రాలేదంటూ చెప్పారు. ఈ నేపథ్యంలో గతంలో వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, కృష్ణారెడ్డి పరారీలో ఉన్నాడు అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఒకంత సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి కృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. గతంలో జరిగినటువంటి పరిణామాలన్నిటికీ సంబంధించి నేను ఇప్పుడు ప్రస్తుతం ఏమీ మాట్లాడదలుచుకోలేదు, అవన్నీ కూడా న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి కాబట్టి ఆ న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది, నేను అక్కడే తేల్చుకుంటాననేటువంటి ఒక మాట కూడా చెప్పారు. తనపై వచ్చినటువంటి ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై తోటి ఐపీఎస్ అధికారి చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. తాను ఎక్కడికి పారిపోలేదని, పరారీలో లేరని చెప్పారు. మీడియాలో వచ్చినటువంటి కథనాలను చూసి నాన్నమ్మ అనారోగ్యానికి గురైందని, ఆమెను చూసేందుకు స్వగ్రామం ఊళ్లపాలెం వచ్చారని కూడా చెప్పారు. న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థలపై పూర్తి విశ్వాసంతోనే విచారణకు సహకరిస్తున్నానని కూడా తెలిపారు. కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించలేనని కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఒక క్లారిటీ అయితే ఇస్తూ ఉన్నారు. మనం యూటీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ద కంప్లైంట్ అండ్ రూమర్స్ అగైనెస్ట్ మీ ఆర్ బేస్లెస్ అండ్ అన్ట్రూ. ఐ ఫుల్లీ ట్రస్ట్ ద లీగల్ ప్రాసెస్ అండ్ బిలీవ్ జస్టిస్ ప్రివైల్. ఐ హంబ్లీ అర్జ్ ద మీడియా టు కన్ఫర్మ్ ఫ్యాక్ట్స్ బిఫోర్ రిపోర్టింగ్ అనేటువంటి ఒక స్టేటస్ కూడా పెట్టాడు. ఎం ఉదయ్ కృష్ణారెడ్డి అంటే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. పూర్తిగా వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే మీడియా కూడా కథనాన్ని ప్రచురితం చేయాలనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. సత్యాసత్యాలు అనేది పూర్తిగా తేలిన తర్వాత చేసినటువంటి ప్రచారం అంతా కూడా వృధా అయిపోతుంది అనేటువంటి మాట, పోయిన పరువు తిరిగి రాదు అనేటువంటి మాట కూడా చెప్తున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. అయితే తన నాయనమ్మను పరామర్శించేందుకే తన స్వగ్రామమైన ఊళ్లపాలెంకు వెళ్ళారని, దానిని పరారీగా చిత్రీకరించడం మీడియాకు సరైంది కాదంటూ కూడా చెప్తూ గతంలో తన నాన్నమ్మతో ఉన్నటువంటి ఆ ఫోటోలను కూడా కృష్ణారెడ్డి విడుదల చేశారు. మీడియాలో వస్తున్నటువంటి వార్తలను చూసి ఆమె ఆందోళన చెందింది, అనారోగ్యం పాలైంది. సో మా నాయనమ్మకి ప్రాణాపాయ స్థితి ఉందనేటువంటి ఒక కోణంలో కూడా ఉదయ్ కృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీ తప్పుడు ప్రచారాల వల్ల ఇలాంటి పరిస్థితులు కూడా నెలకొంటాయనేటువంటి క్లారిటీ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఇచ్చారు. దయచేసి వాస్తవాలు తెలుసుకొని అన్ని కూడా ప్రచారం చేయాలని కూడా చెప్పారు. నా మీద నా తోటి ఐపీఎస్ చేసినటువంటి ఆరోపణలు అవాస్తవం. మీడియాలో వచ్చినటువంటి కథనాలను చూసి మా నాయనమ్మ అనారోగ్యానికి గురైంది, అందుకే ఆమెను చూసేందుకు మా స్వగ్రామం ఊళ్లపాలెం వెళ్లారు. నేను పరారీలో లేను. న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తాను. గ్రామీణ నేపథ్యం నుంచి కష్టపడి స్థాయికి వచ్చాను. ఎప్పుడూ విలువలకు కట్టుబడి ఉంటానని ఉదయ్ కృష్ణారెడ్డి అయితే చెప్పారు. కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి ఎక్కువ విషయాలు మాట్లాడటం సమంజసం కాదు. పోలీసులు నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్లో 2 చిరునామాలకు వెళ్లారని తెలిసింది. అవి తాత్కాలిక చిరునామాలే. తన శాశ్వత చిరునామా అయిన ప్రకాశం జిల్లా ఊళ్లపాలెంకు ఎలాంటి నోటీసులు అందలేదని కృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. విచారణ అధికారులకు సహకరించేందుకు నేనే స్వచ్ఛందంగా హైదరాబాద్కు వెళ్తున్నా. పోలీస్ న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉంది. విచారణలో నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఆశాభావిత వ్యక్తం చేస్తున్నారు. తన మీద చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం. నా మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అటువంటి ఆరోపణలు చేశారు. వాస్తవాలు మీకు అందరికీ కూడా త్వరలోనే తెలుస్తాయి. బయటకు వచ్చినటువంటి విషయం వేరు, అసలు అక్కడ జరిగినటువంటి విషయం వేరు అనేటువంటి కోణంలో కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి క్లారిటీ కావచ్చు. గతంలో ఏదైతే సూసైడ్ నోట్ డ్రామా అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఒక ఐపీఎస్ అధికారి, ట్రైనింగ్ లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి రాసినటువంటి సూసైడ్ నోట్ ఈ స్థాయిలో డ్రామాను క్రియేట్ చేసిందా, లేకపోతే తనే ఒక డ్రామాను క్రియేట్ చేశాడా అనేటువంటి కోణంలో కూడా గతంలో జోరుగా చర్చ అయితే జరిగింది. అలాగే పోలీసు వ్యవస్థ మీద తీవ్ర విమర్శలు వెలువెత్తడం కూడా
ఒకంత అధికారులు దీనిని సీరియస్గా తీసుకొని కృష్ణారెడ్డి విషయంలో అసలు ఏం జరిగింది అనేటువంటి ఒక విచారణ కోర్టు పరిధిలో అంశం ఉంది కాబట్టి కోర్టు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అలాగే పోలీసు అధికారులకి జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను చెప్తాను. అసలు ఏం జరిగింది, తప్పెవరిది, తన తోటి ట్రైనీ ఐపీఎస్ చేసినటువంటి ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, కక్ష సాధింపు చర్య లేకపోతే జరిగినటువంటి దానిని మరొక కోణంలో చిత్రీకరించేటువంటి దానిలో భాగంగా ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసిందా అనేది కూడా ప్రధానంగా తెలియాల్సి ఉంది. అయితే కృష్ణారెడ్డి పెట్టినటువంటి స్టేటస్ కూడా ఒకంత సంచలనం రేకెత్తిస్తుందనే చెప్పాలి. మీడియాను అర్థిస్తూ కూడా ఆయన పెట్టారు. మరొకసారి కూడా దాన్ని చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ద కంప్లైంట్ అండ్ రూమర్స్ అగైన్స్ట్ మీ ఆర్ బేస్లెస్ అండ్ అన్ట్రూ. ఐ ఫుల్లీ ట్రస్ట్ ద లీగల్ ప్రాసెస్ and believe justice will prevail. I humbly urge the media to confirm facts before reporting. M. Uday Krishna Reddy. ఆయన కేసుకు సంబంధించి ఏమి మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. పరారీలో ఉన్నాను అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తూ గతంలో తన నాన్నమ్మతో ఉన్నటువంటి ఫోటోలను కూడా ఉదయ్ కృష్ణారెడ్డి విడుదల చేశారు. తాత్కాలికంగా ఉన్నటువంటి 2 చిరునామాలకైతే పోలీసులు వెళ్ళారు, కానీ ఊళ్లపాలెం నా శాశ్వత చిరునామాకి ఎలాంటి నోటీసులు కానీ పోలీసులు కానీ రాలేదు. సో దీనికి సంబంధించి నేనే వారి వద్దకు వెళ్తున్నాను. న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి నేనే వెళ్ళి స్వయంగా విచారణకు హాజరయ్యి వారికి అన్ని విషయాలు చెప్తాను. అప్పుడు నిజాలు ఏంటో తేల్తాయనేటువంటి కోణంలో ఉదయ్ కృష్ణారెడ్డి చేసినటువంటి చూడాలి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది. ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో ఎందుకు ఆ స్థాయిలో ఆరోపణలు వెలువెత్తాయి, నిజంగా తన తోటి ట్రైనీ ఐపీఎస్ విషయంలో ఆ విధంగా వ్యవహరించాడా, గతంలో వచ్చినటువంటి రూమర్స్ కావచ్చు విమర్శలు కావచ్చు పోలీస్ అకాడమీలో పరిష్కారం కాకపోతేనే విషయం బయటకు వచ్చిందా అనేటువంటి కోణాలు కూడా చెప్తున్నారు. పదే పదే చెప్పినప్పటికీ ఉదయ్ కృష్ణారెడ్డి వినలేదా? పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారివి నువ్వు, అయినప్పటికీ నువ్వు ఇలాంటి పరిస్థితులకి పదే పదే కూడా తావిస్తున్నావు అనేటువంటి కోణంలో హెచ్చరించారని రకరకాలైనటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం, రకరకాలైనటువంటి అంశాలు కూడా బయటకు రావడం జరిగింది. కానీ అసలు వాస్తవం ఏంటి? ట్రైనీ ఐపీఎస్ చేసినటువంటి ఆరోపణలు ఒకలాగా ఉన్నాయి, ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్నటువంటి అంశం మరోలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు చెప్పేది నిజం, అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది.